నెలలో తొలి ఆదివారం వస్తే చాలు విజయవాడలోని అందరి కాళ్లు బందర్ రోడ్డు వైపే కదులుతున్నాయి. ఉదయం 6 గంటల కల్లా చిన్న పెద్ద మొత్తం బందర్ రోడ్డుకు చేరుతున్నారు. అందరి లక్ష్యం ఆనందకర ఆదివారాన్ని ఆస్వాదించడమే. వీరిలో కొందరి పాత్ర అలరించడమైతే మిగిలిన వారి పాత్ర ఆనందించడం. ఎతికి చూస్తాన్నాడని నా సిగురు పుల్ల ఖుషి ఎత్తుగురుండి మనిషి అన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలన్న రావు గోపాలరావు మాటలు విజయవాడలో సజీవంగా కళ్ల ముందు కదలాడతాయి. పాటలు పాడతాయి, ఆటలు ఆడతాయి, నృత్యాలు చేస్తాయి. విజయవాడ వాసులకు ఆహ్లాదాన్ని పంచేందుకు ప్రతి నెలలోని తొలి ఆదివారం నిర్వహిస్తోన్న కార్యక్రమం ఆనందకర ఆదివారం. బందరు రోడ్డులో నిర్వహిస్తోన్న ఈ వేడుకకు స్పందన భారీగా వస్తోంది. ఉదయం 6 గంటల నుంచి 2 గంటల పాటు సాగే కార్యక్రమాలు ఆశాంతం జనాన్ని మైమర్పిస్తున్నాయి. అరే అప్పుడే అయిపోయాయా అనిపిస్తున్నాయి. ఆనందకర ఆదివారంలో ఉత్సాహమంతా యువతదే. వారు చేసే నృత్యాలు జనాన్ని కూడా కాలు కదిపేలా చేస్తాయి. తెలుగు, హిందీ, ఆంగ్లం ఇలా భాషతో సంబంధం లేదు. సంగీతమైతే చాలు వేదికను ఊపేయొచ్చు. హోరెత్తించే పాశ్చాత్య సంగీతమే కాదు, కనువిందు చేసే జానపద సంప్రదాయ నృత్యాలు జనం చేత జేజేలు పలికిస్తున్నాయి. ఆనందకర ఆదివారంలో పాల్గొన్న వారి సంతోషం వారి మాటల్లోనూ వ్యక్తమవుతోంది. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా రావాలి. విజయవాడలోనే కాదు, మన ఓల్డ్ ఆంధ్ర మొత్తం రావాలి, అండ్ తెలంగాణలో కూడా రావాలి. చాలా హ్యాపీగా ఉన్నాం. ఇవాళ ఇలాంటి ప్రతి సండే హ్యాపీగా ఉంటాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటే మాకే కాదు, చాలా పెద్దోళ్ళు కూడా చాలా ప్రోగ్రామ్ ఇలాంటిగా ఉండాలి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ.
కొంచెం రిలీఫ్గా ఉంది ఇలా చేయడం వల్ల. కొంచెం స్టడీస్ నుంచి కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతున్నాము. 3 days నుంచి 1 week నుంచి మొత్తం ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇంకా మా ఫ్యాకల్టీ కూడా మాకు బాగా సహకరించారు. ఎవ్రీ సండే ఇలాంటి కాంపిటీషన్స్ కానీ ఇలాంటి ఏమైనా కండక్ట్ చేస్తే మా యూత్కి చాలా బాగుంటుంది. ఫస్ట్లీ ఇలాంటి ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు గవర్నమెంట్కి అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ మా కాలేజ్ తరఫున మేము చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ అందరినీ జోష్గా ఎంజాయ్ చేస్తున్నాం మేము. సో వీఆర్ వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ. I felt very happy in participating in Happy Sunday. నాగరికత ఎక్కువైపోతున్న, ఆధునికత పెరిగిపోతున్న ఈ రోజుల్లో సో పల్లె వాతావరణాన్ని తీసుకొని రావాలని చెప్పేసి మా కోరికతోటి స్టూడెంట్స్ అందరితోటి జానపదం, పల్లె వాతావరణం కలిగినటువంటి జానపద నృత్యం మేము చేయడం జరిగింది. ఈ చేయడం వల్ల ఒక ఉత్తేజం అనేది ప్రజల్లో కలుగుతూ ఉంటుంది. సో ప్రతి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది తెలుస్తూ ఉంటుంది. వాళ్ళ పార్టిసిపేషన్ కూడా ఉంటుంది. సో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి కొత్తగా ఏర్పడుతున్నటువంటి రాజధానిలో. సో స్టూడెంట్స్లో కూడా ఎంతో నైపుణ్యత బయటికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ క్లాసికల్ మన తెలుగు 1 minute సాంగ్ చేసాం. తర్వాత గల్లు గల్లు 4 minutes సాంగ్ పూర్తి ఫోక్ డాన్స్ చేసాం. ఫస్ట్ టైం ఇలా నేను బయట చేశాను, నాకు నచ్చింది. కానీ ఫస్ట్ టైం నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళ రెస్పాన్స్ చాలా బాగుంది. ఇంకా మేము సాంగ్ చేసిన తర్వాత పాత సాంప్రదాయాన్ని గుర్తు చేశారు అన్న కాంప్లిమెంట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటివి ఇంకా బాగా జరిగితే బాగుంటుంది. నృత్యకారులే కాదు, యోగాసనాలు వేసేవాళ్లు, ఆటలాడేవాళ్లు బందరు రోడ్డులో కనిపిస్తారు. నేర్చుకోవాలనుకునే వారి కోసం శిక్షకులు కూడా ఉన్నారు. ఆనందకర ఆదివారానికి వస్తున్న స్పందనతో మరో ఉత్సాహభరిత కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు. వచ్చే నెలలో అమరావతి మారథాన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.